మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అక్టోబర్ నెల ద్వాదశి రాశి ఫలితాలు. ఈ అక్టోబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో, ఈ 12 రాశులలో ఏ రాశుల వారికి ఈ అక్టోబర్ నెల అనుకూలంగా ఉంటుందో లేదో, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నెలలో 12 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ముందుగా మేషరాశి. ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. దీని కారణంగా కొన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయి. మొదలుపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వ్యవహారాలలో నష్టాలు కలుగుతాయి. ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కెరియర్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల లేదా కుటుంబ సమస్యల వల్ల తమ కెరియర్కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని బాధపడిపోతూ ఉంటారు. కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు మిమ్మల్ని మీ టాలెంట్ను వ్యక్తపరచనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. మిత్రులు శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. వారిలో కొందరు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు. పై అధికారులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయండి. టీం వర్క్ చేసేవారు తొందరపాటుతనాన్ని వదలాలి. హడావిడిగా వర్క్ చేసేసి అందులో ఉండే తప్పులను గ్రహించరు. దీంతో మీరు మీ టీం లీడర్తో తిట్లు తింటూ ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు అందరితో పరిచయం పెంచుకోవటం అంత మంచిది కాదు. చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసేవారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వర్క్ చేసే చోట ఆడవారు ఉంటే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు అనే మాటలకు మీరు బాధపడవచ్చు. మీరు మీ నోరును, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎవరితో గొడవలకు వెళ్ళకండి. ఈ నెల మీరు పడిన శ్రమకు తగ్గ ఫలితం పొందటం కొంచెం కష్టమే. అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అమ్మే ప్రొడక్ట్స్ యొక్క డేట్ చూసి అమ్మండి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు మరియు మీ బిజినెస్ పార్ట్నర్ కూర్చొని బిజినెస్ విషయాలను చర్చించండి. బయటవారితో మీకు మరియు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న గొడవలు చెప్పకండి. మీ బిజినెస్ దెబ్బతింటుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చేవారు సాక్షులను పెట్టుకోవటం మంచిది. అంటే మీరు ఇతరులకు డబ్బు ఇచ్చి వాటి తాలూకాకి సంబంధించిన పేపర్లను, వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికి పడితే వారికి డబ్బు సహాయం చేయకండి. ఎందుకంటే ఈ నెల మీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. తెలియని వారికి డబ్బు సహాయం చేసి ఇబ్బంది పడతారు. ఎవరైనా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని వస్తే వారితో నిర్మోహమాటంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు 1-2 సార్లు బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఫోన్ నెంబర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మధ్య వ్యక్తిగా ఉండి కోరి సమస్యలను తెచ్చుకుంటారు. ఈ నెల మీరు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది. ఇంకా మేషరాశి వారు ఈ నెల అగ్రిమెంట్స్పై, డాక్యుమెంట్స్పై, కాంట్రాక్ట్స్పై సైన్ చేసే ముందు జాగ్రత్తగా వాటిని చదివి సైన్ పెట్టండి. ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కొన్ని విధాలుగా డబ్బు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కానీ, డబ్బులు పెట్టి గేమ్ డౌన్లోడ్ చేసి కానీ, సాఫ్ట్వేర్ కొని కానీ డబ్బులను కోల్పోతారు. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. మీ వద్ద వర్క్ చేసే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు నిందలు పడవలసి వస్తుంది. వారితో జాగ్రత్తగా మాట్లాడండి. మీ వద్ద ఆడవారు వర్క్ చేస్తున్నట్లు అయితే వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ నెల మీకు స్త్రీలతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలతో, బయట ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ నెల స్త్రీల వల్ల ఏదో ఒక రకంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా నమ్మిన వారి వల్ల మోసపోతూ ఉంటారు. నమ్మిన వారే మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు. మీకు ఉన్న గౌరవ మర్యాదలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంటిలో కూడా గొడవలు జరుగుతాయి. మీరు ఒకవేళ సింగిల్ అయితే, పెళ్లి కాని వారు అయితే మీరు మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రులు గొడవ పడినా, బంధువులు గొడవలు పడినా మీరు ఆ గొడవల్లో తలదూర్చకండి. ఇక పెళ్ళైన వారికి నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. మాట పట్టింపులు, బంధువుల వల్ల మీ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఈ నెలంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ అక్టోబర్ నెలంతా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా మీరు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ కొన్ని పరిహారాలను చేయాలి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీరు ఎదుర్కొనే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు. ఈ నెల మీరు మంగళవారం పరిహారాలను పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా హనుమంతుణ్ణి పూజించండి. గుడిలో బెల్లం లేదా లడ్డూలను పంచండి. ఇలా చేస్తే పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ నెల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. శారీరకంగా మరియు మానసికంగా సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధములు, ఆరోగ్య భంగాలు, ఊహకందని సమస్యలు వచ్చి పడతాయి. ఈ నెల ప్రారంభంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. నెల చివరిలో మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి చాలా సమస్యలు ఎదురవుతాయి. పనిపై శ్రద్ధ తగ్గుతుంది. ఒక పనినే 2 సార్లు చేస్తారు. కాలాన్ని వృధా చేస్తారు. బద్ధకాన్ని కలిగి ఉంటారు. మీ పనిని ఒకరికి అప్పగించి తిట్లు తింటారు. ఇతరుల మాటలు విని మోసపోతారు. గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల మీరు అందరితో మాట పడతారు. ఇంట్లోని వారితో బయట వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. లేదంటే చాలా నష్టపోతారు. శత్రువులు పెరుగుతారు. మీకు ఏదైనా రహస్యం తెలిస్తే ఆ రహస్యం ఎవరికి చెప్పకండి. ఆఖరికి మీ భార్యకు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పకండి. ఈ నెల మీరు ఏ విషయం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ నమ్మినా చివరకు అందరూ మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. మీ ముందు చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతాయి. ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. తొందరపడి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకండి. వృషభ రాశి వారికి చెందినవారు ఈ నెల ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి. ఈ నెల మీరు మీ మాట మీద నిలబడటం కష్టంగానే ఉంటుంది. పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెడు అలవాట్ల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ నెల చాలా ఘోరంగా ఉంది కాబట్టి 10 మందితో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ పెద్ద మీటింగ్స్కి అటెండ్ అయితే ఇతరులు చెప్పే దానిని పూర్తిగా వినండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు ఏదైనా మీటింగ్కు వెళ్తే అక్కడ మీరు మీ నోరును అదుపులో ఉంచుకొని మాట్లాడండి. తొందరపడి ఎవరిని దూషించకండి. ఉద్యోగులకు ఈ నెల ఆకస్మిక బదిలీలు జరగవచ్చు లేదా ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ నెల మిమ్మల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అవమానించవచ్చు. మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీ స్థానాన్ని వారు లాగేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అందరితో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులు కూడా మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ నెల ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నెల వృషభ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వివిధ గ్రహాల కలయిక వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. కడుపు నొప్పి, ఎసిడిటీ, తిమ్మిర్లు, కాలేయ సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. అందువల్ల మీరు ఈ నెల తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఎటు వెళ్ళినా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం కొంచెం సేపు మైండ్ రిలాక్స్ కోసం మెడిటేషన్ చేయండి లేదా దగ్గరలో ఉండే ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి. ఈ నెల గోవులకు పచ్చిగడ్డి లేదా తోటకూరను తినిపించండి. నెలంతా తినిపించకపోయినా పర్వాలేదు. ఈ నెలలో వచ్చే గురువారాలు, పౌర్ణమి మరియు అమావాస్య తిథి రోజు, ఏకాదశి తిథి రోజు గోవులకు ఆహారం పెట్టండి. ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల ఎంతో కొంత బాగుంటుంది. మరియు వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మిథున రాశి. ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని విషయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఈ నెల మీరు కోపావేశాలతో ఉంటారు. మీ ఊహకందని సంఘటనలు జరుగుతాయి. తప్పు లేకపోయినా నిందలు పడతారు. మీ చుట్టూ జరిగే సంఘటనలకు చాలా బాధపడిపోతూ ఉంటారు. మీరు ఏదైనా సమస్యలలో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది, కానీ వాటి నుంచి మీరు చాలా సులభంగా బయటపడతారు. ఈ నెల మీకు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. జీవనం సాఫీగానే సాగుతుంది, కానీ
మీ కోపావేశాలు అదుపులో ఉండకపోవటం వల్ల గొడవలకు వెళ్తారు. చిన్న మాట అన్నా తట్టుకోలేరు. కొన్నిసార్లు మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొడవ పడుతూ ఉంటారు. ఈ నెల మీరు సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ఉండండి. ముఖ్యంగా అబద్ధాలు, ఇతరుల గురించి చెడు వార్తలు ప్రచారం చేయటం మానివేయండి. ఇతరులు మీ వద్దకు వచ్చి వారి కష్టాన్ని చెప్పుకున్న తర్వాత వారి గురించి 10 మందికి చెప్పకండి. ఇలా చేయటం వల్ల మీరే మాటలు పడవలసి ఉంటుంది. ఇతరులు మీపై పెట్టుకున్న నమ్మకం పోతుంది. ఇతరుల రహస్యాలు ఎవరికీ చెప్పకండి. అలాగే మీకు ఉన్న రహస్యాలను కూడా ఎవరికీ చెప్పకండి. ఇతరులు మీతో ఎంత క్లోజ్గా ఉన్నా పొరపాటున కూడా మీ రహస్యాలను వారితో పంచుకోకండి. ముఖ్యంగా మీరు బాల్యంలో చేసిన పనులు కానీ, మీ తల్లిదండ్రుల వద్ద దాచిన రహస్యాలు కానీ ఎవరికీ చెప్పకండి. ఇలా చేయటం వల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి. బాధలో, కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి, కానీ మీ జీవితంలో జరిగిన విషయాలను ఎవరికీ చెప్పకండి. మీ బాధను చూసి కొంతమంది జాలిపడినా మరికొంతమంది ఆనందపడి 10 మందికి మీ గురించి చెప్తూ ఉంటారు. మీతో ఎవరు ఎంత మంచిగా ఉన్నా మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి మాత్రం చెప్పకండి. ఇలా చేయటం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడిపేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశికి చెందిన వారు ఎవరైతే ప్రేమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల ఎలాంటి విషయాలను ఇతరులతో చర్చించకుండా ఉంటే చాలా మంచిది. ఈ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ మూడవ వ్యక్తికి చెప్పటం వల్ల మీ జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ నెల మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ నెల మీరు ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ చూపించాలి. మీ ఆరోగ్యం కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు బాగా ఖర్చు చేయవలసి ఉంటుంది. కాబట్టి దూబరా ఖర్చులు తగ్గించుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్ళండి. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి. ఇబ్బందులు పడతారు. డబ్బు నష్టం కూడా జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు సమస్యలు తక్కువగా ఎదురవుతాయి. లేదంటే ఊహకందని సమస్యలను ఎదుర్కొంటారు. వాటి నుండి బయటపడడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ నెల ప్రారంభంలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ నెల చివరిలో ఆదాయం బాగుంటుంది. సమస్యలు కొన్ని చక్కబడతాయి. ఈ నెలంతా మిథున రాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను కూడా చేయాలి. మిథున రాశి వారికి చెందిన వారు గురుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. గురుడి అనుగ్రహం పొందడానికి గురువారం రోజున గురు మంత్రాలను, స్తోత్రాలు పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. గురుబలాన్ని పెంచుకునేందుకు శివ సహస్రనామాలను లేదా రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా ప్రభావవంతమైన ఫలితాలు వస్తాయి. గురువు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ప్రారంభించిన తర్వాత 5, 10 లేదా 43 వారాల పాటు ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. గురువు బలంతో ఐశ్వర్యం పెంచుకునేందుకు ప్రతి గురువారం నాడు పసుపు లేదా కుంకుమను నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నాభిలో కుంకుమ పుయ్యాలి. గురువారం రోజున గోశాలలో లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చే గోమాతలకు అరటికాయలను చిన్నగా తురిమి వాటికి తినిపించాలి. ఈ పరిహారాలను చేస్తే మిథున రాశి వారికి ఈ నెలంతా బాగుంటుంది. మరి మిథున రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారందరికీ మిశ్రమ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రంగాల వారు అభివృద్ధిని చూస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు. మీకు ద్రోహం చేయాలనుకున్న వారికి మంచి గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ నెల డబ్బును బాగా ఖర్చు పెడతారు. దైవ కార్యాలకు, కొత్త వస్తు వాహనాలు కొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి, కానీ ముందు చూపుతో ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీరు ఈ నెల ఏదైనా ఖరీదైన వస్తువులు కొంటే దానికి సంబంధించిన కాగితాలను జాగ్రత్తగా పెట్టుకోండి. గ్యారంటీ లేని వస్తువులను కొనకండి. కర్కాటక రాశి వారు ఈ నెల కొంచెం కోపంగా ఉంటారు. పని భారం పెరగటం వల్ల, ఇతర కారణాల వల్ల కానీ అధిక కోపాన్ని కలిగి ఉంటారు. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించటం వల్ల మీకు కావలసిన వారు దూరమవుతారు. మీ తోబుట్టువులతో, భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి.
వారిపై కోపం ప్రదర్శించటం వల్ల వారు తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు. బయట వారిపై కోపాన్ని సోదరులపై, భార్యపై చూపించటం వల్ల ఇంట్లో పెద్దవారితో తిట్లు తింటూ ఉంటారు. ఇంకా మీరు వారిని బాధపెట్టిన వారిగా మిగిలిపోతారు. కోపంలో అనరాని మాటలు అని వారిని బాధ పెడతారు. కాబట్టి ఈ నెలంతా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. జీవిత భాగస్వామిపై కోపం ప్రదర్శించటం వల్ల మీకే బాగా నష్టం కలుగుతుంది. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారు మధ్యవ్యక్తిగా ఉండి సమస్యలను పరిష్కరించవచ్చు. మధ్యవ్యక్తిగా ఉండి ఒక గొప్ప కార్యాన్ని నిలబెడతారు. కానీ మీరు ఇతరులను మధ్యవ్యక్తిగా నిలబెట్టి మీకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తే మాత్రం సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీరు అందరితోనూ ఉద్రేకంగా మాట్లాడుతారు. అలాగే ఈ నెల మీకు డబ్బు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేటప్పుడు ఆ వస్తువులను బాగా పరిశీలించండి. ఇంకా మీరు ఏదైనా వస్తువులను ఇతరుల నుండి కొనేటప్పుడు మొహమాటానికి పోయి ఏ విషయం అడగకపోతే ఆ తర్వాత మీరే సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల చివరిలో వస్తువాహన డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు ముందే తీసుకోండి. ప్రేమ జీవితం గడిపేవారు ఈ నెల కొన్ని కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. కానీ ఏదైనా మీ మధ్య సమస్య వస్తే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఇక ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. అంటే అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకునేవారు కరెక్ట్గా క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా మరి కొంచెం ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను చేస్తే ఈ నెల మీకు ఎదురయ్యే సమస్యల నుండి కలిగే ఆటంకాల నుండి బయటపడగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ నెల గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. గురుగ్రహానికి గురువారాలలో శనగలు సమర్పించాలి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణువు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు. ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఇలా చేయటం వల్ల ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. బుధగ్రహానికి బుధవారాలలో పెసలు సమర్పించండి. బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఈ పరిహారం పాటించటం వల్ల ఈ నెల మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక సింహరాశి. ఈ నెల సింహరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది. గత 2-3 నెలలుగా పడుతున్న బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేసే పనులలో, వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఈ నెల సింహరాశి వారికి చెందిన వారు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా మీ కల నెరవేరుతుంది. దైవ దర్శనాలు చేస్తారు. దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనది స్నానాలు చేస్తారు. సింహరాశి వారికి ఈ నెల వస్తువాహన ప్రాప్తి కూడా కలగబోతుంది. మీ సంపాదనతో మీకు నచ్చిన వస్తువును కొనబోతూ ఉన్నారు. మీ జీవిత భాగస్వామి సంపాదన లేదా మీ పిల్లల సంపాదన పెరగటం వల్ల వారు మీకు బహుమతులను ఇస్తారు. మీ మనసుకు నచ్చినవి కొంటారు. ఆస్తికి సంబంధించిన కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఇల్లు ప్రాప్తి కూడా ఉంది. అయితే మీరు ఈ నెల ఏ వస్తువాహన ఆస్తులు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. పెద్దవారి సలహాలను తీసుకోండి. లేదా మీ జీవిత భాగస్వామితో మాట్లాడి ఆ తర్వాత ఏదైనా కొనటం. మీరు మీ సొంత డబ్బుతో ఏదైనా కొన్నా, పిల్లల సంపాదనతో ఏదైనా కొన్నా ముందు వాటిని పూజించండి. మీరు కొన్న వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రిజిస్ట్రేషన్స్ వంటివి చేయించుకున్నప్పుడు
లాయర్స్ను సంప్రదించండి. మీరు కొనే ఏ స్థలమైనా సరే అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయో లేదో చూసుకోండి ముందుగానే. దాంపత్య జీవితం లేదా కుటుంబ జీవితం గడిపే వారికి ఈ నెల చాలా బాగుంటుంది. అందరూ మీకు సహాయకారులుగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ పిల్లలతో ఆనందంగా సమయం గడపగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదురుతుంది. ఒకవేళ మీరు మీ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలి అనుకుంటే ఈ నెలలో చెప్పవచ్చు. ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ఆనందంగా గడుస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంటి వాతావరణం, బయట వాతావరణం అంతా కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త మార్పులను చూస్తారు. ప్రజల నుండి ఆదరాభిమానాన్ని పొందడానికి బాగా కృషి చేస్తారు. ఈ నెల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్తలు వినే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మొత్తం మీద ఈ నెల సింహరాశి వారికి చాలా బాగుంటుంది. మీరు కన్న కలలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ నెల చాలా బాగుంటుంది. అయితే ఈ నెల మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి. వీటిని పాటించటం వల్ల మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. సింహరాశికి చెందిన వారు ఈ నెల శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. శివుడికి రుద్రాభిషేకం లేదా నీలాభిషేకం వంటివి చేయాలి. అలాగే ఆంజనేయుడికి సింధూరము లేదా తమలపాకులతో అర్చనలు చేయాలి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ నెలంతా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కన్యారాశి వారి విషయానికి వస్తే, ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వారికి ప్రథమార్థం బాగుండదు. కన్యారాశి వారికి ఈ నెల కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ అక్టోబర్ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది. ముఖ్యమైన సమస్యల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల మీరు ఏ తప్పు చేయకపోయినా భయాందోళనలకు చెందుతారు. ధైర్యం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నెల ఊహకందని సంఘటనలు చూస్తారు. మీరు ఏది మాట్లాడినా గొడవలు జరగటం, మీ మాటను ఇతరులు పట్టించుకోకపోవటం, ఇతరులు మీకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల మీ విలువను మీరే తగ్గించుకుంటూ ఉంటారు. ఈ నెల కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా లేనందువల్ల మీరు మొదలుపెట్టే కొన్ని పనులలో ఆటంకాలు కలగవచ్చు. పెట్టుబడులలో మాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. డబ్బు కోసం ఇతరుల వద్ద చెయ్యి చాస్తారు. అప్పుల సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మీరు వివాహం చేసుకునే వ్యక్తి యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. మోసం చేసి వివాహం చేసుకునే ప్రయత్నాలు అస్సలు చేయకండి. ఇతరుల చేతిలో మోసపోకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. వివాహ విషయంలో మూడవ వ్యక్తి మాటలను ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిది. అలాగే జాబ్స్ ట్రై చేసేవారు కూడా మూడవ వ్యక్తి మాటలు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రికమెండేషన్ ద్వారా జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న తప్పు మీ కెరియర్ను నాశనం చేస్తుంది. వ్యాపారాలు చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ నెల మీరు మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల మీరు చాలా బలహీనపడతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఫంక్షన్స్ వంటి వాటికి అటెండ్ అయినప్పుడు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఇక ఈ నెల దేవీ నవరాత్రులు జరుపుతాము. పిండి వంటలు అలాంటివి ఎక్కువగా తినకండి. అలాగే సమయానికి తిని నిద్రించండి. కోపావేశాలతో తిండిని నిర్లక్ష్యం చేయకండి. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ నెల పెళ్లి కాని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం ఉంది. చెడు మాటలు విని మిత్రులను దూరం చేసుకోకండి. హడావిడిగా బైక్ లేదా కారు వంటివి డ్రైవ్ చేయకండి. మీరు చేసే చిన్న తప్పు వల్ల భారీ మూల్యాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీతో పాటు మీ కుటుంబం కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
ఇంకా వాతావరణం వల్ల రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ నెల మీకు చాలా కష్టంగానే ఉండబోతోంది. మీరు ఈ నెల ఏ పని ప్రారంభించినా ముందు వెనుక ఆలోచించి పనులను ప్రారంభించండి. ఇక ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ నెలంతా మీరు విష్ణువును పూజించాలి. శనివారాలు కుదిరితే ఉపవాసం ఉండండి. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదం పెట్టండి. లేదా ఈ నెలలో వచ్చే 4 శనివారాలు ఒక బిచ్చగాడికి ఆహారం పెట్టండి. ప్రతి శనివారం ఒక బిచ్చగాడికి ఆహారం పెట్టండి. లేదా నైవేద్యం చేసి గుడిలో అందరికీ పంచండి. ఇలా చేస్తే మీకు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. దీంతో ఈ నెల మీరు ఎదుర్కొనే కొన్ని సమస్యలు వాటంతటా అవే పరిష్కారం అవుతాయి. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక తులారాశి వారి విషయానికి వస్తే, ఈ అక్టోబర్ నెలలో శుక్రగ్రహ బలం వల్ల మీకు మీ మాటకు ఎదురు ఉండదు. ఈ నెల తులారాశికి చెందిన వారు పట్టుదలతో ఉంటారు. ఏది సాధించాలని అనుకుంటే సాధించి తీరుతారు. ఉత్సాహంగా పనులలో పాల్గొంటారు. 10 మందితో కలిసి చేసే పనులలో పాల్గొంటారు. సమాజ సేవ వంటి కార్యక్రమాలు చేస్తారు. కార్యదక్షత పెరుగుతుంది. ఈ నెల మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల అన్ని రంగాల వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ నెల కొన్ని విచిత్రమైన సంఘటనలను చూస్తారు. మీ జీవితంలో భారీ మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ నెల అందరికన్నా ముందంజలో ఉంటారు. ఈ నెల కుటుంబంలో సఖ్యత, స్త్రీ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఇంటా బయట అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. గత నెల నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. మీరు వర్క్ చేసే చోట మీ విలువ పెరుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొందరు వ్యక్తులు మీ సలహాలను పాటిస్తారు. మీరు కొందరికి ఆదర్శంగా ఉంటారు. ఈ నెల మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏ పని మీద అయితే ప్రయాణాలు చేస్తారో ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. మీ ఆలోచనలు వ్యక్తపరచడం వల్ల 10 మందికి మీ టాలెంట్ తెలుస్తుంది. ఈ నెల తులారాశికి చెందిన వారందరికీ కూడా బాగుంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఈ నెల మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం బాగుండటం వల్ల పనులలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇల్లు వంటివి కొనడానికి, అమ్మడానికి ఇది మంచి సమయం. ఆస్తులను వృద్ధి చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఆస్తి విలువలు పెరుగుతాయి. సంపాదన పెరుగుతుంది. ప్రమోషన్స్ వంటివి పొందే అవకాశం కూడా ఉంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ నెల మీకు కొంచెం డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్తో ఎక్కువగా బయటకు వెళ్ళకండి. అలాగే మీ వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయో లేవో చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. ఈ నెల మీ వద్ద సరిపడా డబ్బు ఉంటుంది కాబట్టి వాహనం రిపేరు చేయించుకోండి. ఈ నెల మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, కానీ వాటిని మీరు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. ఈ నెల మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. అయితే ఈ నెల మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే తులారాశికి చెందిన వారు ఈ నెల దేవీ నవరాత్రుల్లో కుంకుమ పూజలో పాల్గొనాలి. దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మీకు పనులలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. దుర్గాదేవిని ఆరాధించటం వల్ల శత్రుజయం కలుగుతుంది. పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు. అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. మరి తులారాశికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక వృశ్చిక రాశి. ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. ఈ అక్టోబర్ నెలలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల మీకు ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఆటంకాలు కలుగుతాయి. చేసే పనులలో, ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. చేతికి అందుతుంది అనుకున్న డబ్బు అందకపోవచ్చు. లోన్స్ రావటము కష్టమవుతుంది. డబ్బు అప్పుగా ఇస్తాం అని ఇతరులు మాట తప్పుతారు. ఏదో ఒక రకంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ నెల చాలా వరకు
మీరే దుబారా ఖర్చులు చేస్తారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటము, ఏదో ఒక వస్తువు కొనటము, మత్తు పదార్థాలకు, బెట్టింగ్కు డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ నెల మీరు చేసే ఖర్చులకు తల్లిదండ్రులతో తిట్లు తింటూ ఉంటారు. కష్ట సమయంలో కూడా మీరు దుబారా ఖర్చులు చేయటం మానుకోరు. ఈ నెల ఆదాయం బాగున్నప్పటికీ మీరు చేసే ఖర్చుల వల్ల నెల చివరిలో అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబంలో గొడవలు కూడా పెరుగుతాయి. అనవసర విషయాలలో తలదూర్చడం వల్ల మీ విలువను మీరే తగ్గించుకుంటారు. బంధువులు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ గురించి మీకు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడండి. కానీ ఆ గొడవ గురించి పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడి తిట్లు తింటారు. గొడవలకు అస్సలు వెళ్ళకండి. మీ చుట్టుప్రక్కల జరిగే గొడవలకు కూడా అస్సలు వెళ్ళకండి. ఇతరులు గొడవ పడినప్పుడు మీరు అక్కడ ఉండకండి. ఇంకా ఈ నెల మీకు ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ నెల కొన్ని పనులకు అనుకూలంగా, మరికొన్ని పనులకు ప్రతికూలంగా ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారు ఈ నెల ఇక ఇబ్బందిని ఎదుర్కోబోతూ ఉన్నట్లుగా పండితులు చెప్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మీరు చేసే వర్క్ ప్లేస్లో కానీ, చదువుకు సంబంధించిన ప్రదేశాలలో కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మాట ఇతరులు పట్టించుకోకపోవటం, మీరు ఇచ్చే సూచనలను, చెప్పే ప్లాన్లను వినకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి తోటి ఉద్యోగుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందరినీ నమ్మకండి. ఇతరులు మీ వద్ద తప్పుగా మాట్లాడినా వారితో వాదనలకు దెక్కండి. మీ వద్ద మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడిన ఆ విషయాలను మరొకరికి చెప్పకండి. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తేల్చుకోలేరు. ఈ నెల వృశ్చిక రాశి వారికి చెందినవారు పెట్టుబడులు పెట్టకపోవటం చాలా మంచిది. ఇతరులకు పెట్టుబడులు పెట్టమని మాత్రం సలహా ఇవ్వటము, ఒకవేళ అందులో నష్టం వస్తే ఇక మీరు వారికి బద్ధ శత్రువులుగా మారిపోతారు. పెట్టుబడుల గురించి చివరికి సలహా కూడా ఇవ్వకండి. ఈ నెల మీరు కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాల్పంచుకుంటారు. దైవ సన్నిధిలో సమయం గడుపుతారు. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. మీరు ఈ నెల సడన్గా ప్రయాణాలు చేస్తారు. మరికొన్నిసార్లు మీ ప్రయాణాలు వాయిదా పడతాయి. కెరీర్ పరంగా ఎదగడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నెల మీరు చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ నెల పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి, మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి శివారాధన చేయండి. ప్రతిరోజు 108 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. శివుడికి నైవేద్యంగా పెరుగును పెట్టండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ పెరుగులో కొంచెం పంచదారను వేసుకుని తిని వెళ్ళండి. ఇలా చేస్తే మీకు పనులలో ఆటంకాలు కలుగవు. ఇక ఇతరుల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే సోమవారాలు శివాలయంలో శివుడికి అభిషేకాలు జరిపించండి. ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల మీకు ఎంతో కొంత మారుతుంది. మరి వృశ్చిక రాశి వారికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ధనుసు రాశి వారి విషయానికి వస్తే, ఈ అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి అంతగా బాగుండదు. గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అప్పులు తీసుకుంటారు. చేతి నిండా డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడవారి వల్ల కూడా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే భార్య వల్ల కానీ, తల్లి, కూతురు, చెల్లి వల్ల కానీ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ నెల ఇంటి వాతావరణం అస్సలు అనుకూలంగా ఉండదు. ఏదో ఒక ఊహించని సమస్య వచ్చి పడుతుంది. ఇంటిలో ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయో కూడా అర్థం కాదు. చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీకు మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబ కలహాలతో పాటు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. మీ మిత్రులు అకారణంగా మీతో గొడవ పడుతూ ఉంటారు. మీ మధ్య స్నేహం కొందరి వల్ల బలహీనత పడుతుంది. కొన్నిసార్లు మీ కష్ట సమయంలో మీ స్నేహితులు మీ పక్కన ఉండకపోవచ్చు. ఇతరుల వల్ల మీ మధ్య గొడవలు రావటం కానీ, మీ మిత్రులు కొత్త ప్రాంతాలకు వెళ్ళటం కానీ జరుగుతుంది. మీలో వచ్చిన మార్పు వల్ల మీ మిత్రులలో వచ్చిన మార్పు వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటా బయట ఎక్కడా మీకు మనశ్శాంతి ఉండదు. ఈ నెల మీరు అనవసరంగా కొన్ని పనులు చేసి తిట్లు తింటూ ఉంటారు. మీరు చేసే అనవసరమైన పనుల వల్ల ఇతరులు కూడా తిట్లు తింటూ ఉంటారు. ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ మధ్య సఖ్యత ఉండదు. దానితో పాటు ఖర్చులు పెరిగిపోవటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. మీరు పడే గొడవల వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. మీ వల్ల మీ పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా కూడా నష్టాలు కలుగుతాయి. కొన్ని అశుభవార్తలు వింటారు. ఈ నెల మీ మనసు దుఃఖంతో నిండిపోతుంది. ధనుసు రాశి వారికి ఈ నెలంతా అల్లకల్లోలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఎదగడానికి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. ఈ నెల ధనుసు రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అంత మంచి సమయం కాదు. పెట్టుబడులు పెడితే నష్టపోతారు. ఇతరులకు డబ్బు అప్పుగా ఇస్తే మోసపోతారు. మీ వాహనాలు వంటివి కూడా ఇతరులకు ఇవ్వకండి. ఆ తర్వాత దానికి ఏదైనా రిపేర్ అయినా మీరు వారిని అడగలేరు. ఖర్చులో ఏదో ఒక ఖర్చు తయారవుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ నెల ధనుసు రాశి వారికి ఆటంకాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నెల ధనుసు రాశి వారి క్రమం తప్పకుండా సూర్యభగవానుని ఆరాధించాలి. ప్రతిరోజు సూర్యాష్టకం చదవాలి లేదా వినాలి. ఒకవేళ మీరు సూర్యాష్టకం మొబైల్లో వినే లెక్కైతే బాగా శ్రద్ధగా వినాలి. చదివినా కూడా బాగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. ఇంటిలో సూర్యాష్టకం పారాయణం చేయటం వల్ల ఇంట్లో జరిగే గొడవలు తగ్గుతాయి. అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ నెల ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ చిన్న పరిహారాలు చేస్తే చాలు ఈ నెల ఎదురయ్యే సమస్యను చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు. మరి ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే ఈ అక్టోబర్ నెలలో మకర రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగానే ఉంది. ఈ నెల మకర రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. గత నెల కంటే ఈ నెల పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి యోగకారకంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇది సరైన సమయం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి బాగా కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ నెల బాగా కష్టపడి పనిచేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు సాధించడానికి బాగా కష్టపడతారు. ఈ నెలలో పనిభారం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ నెల వాహన సౌఖ్యము, భూ సంబంధ లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. అంటే ఈ నెల మీరు భూములు కొనడానికి మరియు భూములు అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ నెల బంధువులతో మీ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు చేసే వారందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీ సంతానం వల్ల సమాజంలో పేరు పొందుతారు. ఈ నెల మీ పిల్లలు మీకు సహాయకారులుగా ఉంటారు. మీరు కేవలం వారిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. వారిని కించపరచకుండా మాట్లాడాలి. ఈ నెల మీకు మీ మిత్రుల సహకారం వల్ల అదృష్టం పట్టబోతుంది. మీ మిత్రుల వల్ల మీరు కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. ఇంకా ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ నెల అందరి సహకారం మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు కొంచెం మనశ్శాంతి లభిస్తుంది. ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే మీకు విశ్రాంతి తీసుకునే సమయం దొరికినప్పుడు టైం వేస్ట్ చేయకుండా కాసేపు నిద్రించండి. సోషల్ మీడియాలో తక్కువ టైం స్పెండ్ చేస్తే మంచిది. ఆరోగ్యం బాగుండాలంటే మీరు బలమైన ఆహారం తిని టైంకి నిద్రించాలి. మీరు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపిస్తే అంత మంచిది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు లేకపోయినా ఆ తర్వాత అయినా సరే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. ఈ నెల మీరు విజయాలు సాధించడానికి, మంచి ఫలితాలను పొందడానికి శ్రీరాముణ్ణి పూజించండి. మీరు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరాముడిని ఆరాధించటం వల్ల, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మరి మకర రాశికి చెందిన వారు అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ నెల మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కష్టాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఈ నెల మీరు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారు ముఖ్యంగా ఈ నెల తండ్రి వల్ల కానీ, తండ్రికి సంబంధించిన
బంధువులతో కానీ గొడవలు జరుగుతాయి. మీ తల్లి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు తమ అజాగ్రత్తలతో వస్తువులు కానీ వాహనాలు కానీ పోగొట్టుకుంటారు. మీ తండ్రి వల్ల మీకు ఈ నెల కొంచెం మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీ తండ్రి మీ శ్రమను గుర్తించకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తాడు. దీని కారణంగా మీకు మీ తండ్రిపై విపరీతంగా కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేరు. ఈ నెల మీకు ప్రథమార్థం బాగోకపోయినా ద్వితీయార్థం బాగుంటుంది. నెల ప్రారంభంలో సమస్యలు ఎదురైనా నెల చివరిలో మీకు కొంత ఊరట కలుగుతుంది. కుంభరాశి వారిలో ఒక చెడ్డ గుణం ఉంది. వీరికి సమయం దొరికినా దానికి ఉపయోగించుకోరు. రెస్ట్ తీసుకోవడానికి సమయం ఉన్నా రెస్ట్ తీసుకోకుండా ఫ్రెండ్స్తో బయట తిరుగుతూ ఉంటారు. సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగోకపోయినా సరే టైంకి తినరు. ఈ చెడ్డ గుణాల వల్ల మీరు పైకి రాలేకపోతారు. ఇతరులు చెప్పే మాటలను నచ్చితే వింటారు, లేదంటే వారు చెప్తూ ఉండగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కుంభరాశి వారు ఈ అలవాటును ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది. మీ ఆలోచనలు మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది. ఇంకా కుంభరాశి వారు బయట వారికి సహాయం చేయడానికి ఎంత ముందు ఉంటారో ఇంట్లో వారికి సహాయం చేయడానికి అంత వెనుకబడి ఉంటారు. దీని కారణంగా కుటుంబ సభ్యుల దృష్టిలో మీరు సోమరిపోతులుగా ఉండిపోతారు. కుటుంబ సభ్యులతో తిట్లు తినడానికి అయినా ఇష్టపడతారు, కానీ వారికి సహాయం మాత్రం చేయరు. కుంభరాశి వారికి ఈ నెల స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల, ఆస్తులపై ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. అయితే నెల ప్రారంభంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, నెల చివరిలో చేయండి. ఈ నెల కుంభరాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ నెల మీరు ఊహించని సమస్యతో సతమతమైపోతూ ఉంటారు. ఏమీ లేదు, అతి ఆలోచనలు మానుకుంటే సమస్యలే ఉండవు. కుంభరాశికి చెందిన వారు ఈ నెల అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. మొత్తం మీద ఈ నెల కుంభరాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ నెల మీరు దుర్గాదేవికి నవరాత్రులలో కుంకుమ పూజ చేయండి. దాంపత్య జీవితంలో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి అమ్మవారి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు కుంకుమ పూజ చేయండి. అలాగే విద్యార్థులు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు సరస్వతీదేవిని తెల్లపూలతో ఆరాధించండి. ఈ కుంభరాశికి చెందిన వారు ప్రతిరోజు అమ్మవారిని పూజించాక అమ్మవారికి సమర్పించిన కొంచెం కుంకుమను నుదిటిన ధరించాలి. ఇలా చేస్తే కుంభరాశి వారు ఈ నెల ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే, ఈ అక్టోబర్ నెలలో మీనరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం కూడా మారుతుంది. మీనరాశికి చెందిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార మరియు విద్యా రంగంలో ఉన్న వారికి శ్రమతో కూడిన ఫలితాలు కలుగుతాయి. అంటే ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రమించకుండా ఫలితాన్ని ఆశించటం వ్యర్థం. కాబట్టి మీనరాశికి చెందిన వారు అందరూ కూడా మంచి ఫలితాలను అందుకోవాలని కోరుకుంటే బాగా కష్టపడి పనిలో, చదువుల్లో శ్రద్ధ చూపించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ నెల మీనరాశి వారు కెరియర్ పరంగా ఎదగడానికి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. నెలలో కొన్ని రోజులు అనుకూలంగా ఉంటే కొన్ని రోజులు ప్రతికూలంగా ఉంటుంది. మీనరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు. మీనరాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీ పనితీరులో కూడా మార్పు వస్తుంది. పనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పనులలో తోటి ఉద్యోగులు పాలు పంచుకుంటూ ఉంటారు. కష్టంగా ఉన్న వర్క్ను ఈజీగా చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. మీరు కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈ నెల ఎవరితో గొడవలు పడకండి. పనికి మాలిన పనులు చేస్తే జైలుకు వెళ్తారు. విద్యార్థులు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందుకోవాలని అనుకునే మీరు కొత్త రకంగా ఆలోచనలు చేయాలి. మీ వ్యాపారాలలో మార్పు రావాలంటే కొత్త ఆలోచనలు చేయాలి.
ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. ఈ నెల మీనరాశికి చెందిన వారందరికీ కూడా మధ్యస్థంగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి కొన్నిసార్లు లాభాలు కలిగితే కొన్నిసార్లు నష్టాలు కలుగుతాయి. ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయటం వల్ల, చెడు అలవాట్లకు బానిస అవ్వటం వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఈ నెలలో మీరు ఆరోగ్యంపై చేసే ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి. బలమైన ఆహారం తినండి. అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే వచ్చే నెల అంత మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.